హలో గాయ్స్! ఈరోజు వచ్చేసి ఇంకా రాఖీ పండగ కదా! ఇంకా మెయిన్ వ్లాగ్ అయితే అప్లోడ్ చేయాలని చెప్పేసి చాలా మంత్స్ అయిపోయిందనమాట. వ్లాగ్ అప్లోడ్ చేసి ఎప్పుడు మినీ వ్లాగ్సే అప్లోడ్ చేస్తున్నా. సో, అందుకే ఇంకా ఈరోజు ఎట్లైనా అప్లోడ్ చేయాలి అని చెప్పేసి అయితే వీడియో తీస్తున్నాం అనమాట. ఇంకా మేము వచ్చేసి రాఖీ పండగ రోజు సనత్ నగర్ దగ్గర ఉన్న సంతోషి మాత టెంపుల్కి అయితే వచ్చేసినాము. మేము ప్రతి ఇయర్ వస్తామన్నమాట. అమ్మవారికి అయితే ఒడి బియ్యం పోస్తాము. సో, అక్కడ పూజ చేసుకొని ఇంకా ఇంటికి వచ్చేసి ఇంకా రాఖీ ఫెస్టివల్ స్టార్ట్ అనమాట. ఇంకా ఫ్యామిలీ అందరం కలిసి చేసుకుంటాం అనమాట. ఈ ఫెస్టివల్ అసలు చాలా బాగుంటది. అసలు రాఖీ ఫెస్టివల్ అయితే చాలా స్పెషల్ అనమాట మా ఫ్యామిలీకి. ఇంకా అందరు వచ్చేసి మా ఇంటికి అయితే వచ్చేసినారు. ఇంకా ధ్రువ్ అయితే అసలు ఫుల్ ఒక్క దగ్గర ఆగట్లేడు, ఫుల్ ఆడుతున్నాడు. అసలు ఇంకా ధ్రువ్ వాళ్ళ తమ్ముడు వచ్చేసిండు కదా, ఇక మస్తు ఆడుతున్నాడు. ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. అందరం ఇక్కడ నార్మల్ వాయిస్ పెడితే అసలు మీద నవ్వుకుంటారు, అది పెట్టలేదు నేను. ఫుల్ కామెడీ చేసుకుంటున్నారు ఇక్కడ రాఖీ కట్టుకుంటా. మస్తు కామెడీ అవుతుంది అనమాట. మస్తు మంచి అనిపిస్తుంది నాకైతే, చాలా బాగుంటుంది అసలు. మా ఫ్యామిలీలో అయితే రాఖీ ఫెస్టివల్ చాలా 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 స్పెషల్. సో ఇంకా నా వాయిస్ అయితే పోయింది మొత్తం, నాకు ఫీవర్ వచ్చేసింది ఫెస్టివల్ తర్వాత, వాయిస్ మొత్తం పోయింది. అందుకే వాయిస్ ఇట్లా వస్తుంది. ఇక్కడైతే ఇంకా రాఖీ కట్టడం అయిపోయింది అనమాట. ఇక్కడ ఇంకా కామెడీ చేసుకుంటున్నారు. ఇంకా ఇక్కడ రాఖీ కట్టడం అయిపోయింది కదా, ఇంకా గిఫ్ట్ సెక్షన్ అనమాట. అందరికి గిఫ్ట్స్ ఇవ్వాలి కదా. ఇక్కడ గిఫ్ట్ దగ్గర కూడా ఫుల్ కామెడీ అనమాట. మస్తు మజాక్ చేస్తున్నారు. మా ధ్రువ్ వచ్చేసి ఇక్కడ అక్షంతాలు ఇచ్చి నాకు ఇయ్యరు అంటున్నాడు. ఊరికి వచ్చి అందరికి అక్షంతాలు చేతికిచ్చి నా మీదే అంటున్నాడు. అసలు వాడైతే ఘోరంగా, అసలు స్వీట్స్ అయితే చాలా ఘోరంగా తినేసిండు ఆ రోజు. ఇంకా ఆ రోజు మనం పట్టించుకోము కదా, ఇంకెక్కువ పిల్లల అల్లరి ఎక్కువ ఉంటుంది అనమాట. ఇంకా మంచిగా గిఫ్ట్స్ అయితే అన్ని ఇచ్చేసినాం. ఇక్కడ గిఫ్ట్స్ ఇచ్చేసి ఇక్కడ మంచి టైం స్పెండ్ చేస్తున్నాం అందరం. మంచిగా అనిపిస్తుంది, చాలా బాగుంటుంది అసలు. మా సిస్టర్స్ చాలా మంది అనమాట. మా ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ. ఇంకా మా మినీ వ్లాగ్స్ కూడా మేము అప్లోడ్ చేస్తూ ఉన్నాను కదా. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఇక్కడ వచ్చేసి మా ధ్రువ్ అయితే మస్తు ఎంజాయ్ చేస్తున్నాడు. చూడండి ఎట్లా డ్యాన్స్ చేస్తున్నాడు, అస్సలు ఆగట్లేడు. ఆ సాంగ్, అమ్మవారి సాంగ్ వస్తుంది, అదైతే పెట్టను యూట్యూబ్లో, మళ్ళీ కాపీరైట్ ఇష్యూ వస్తుంది. సో తీసేస్తా. మస్తు డ్యాన్స్ చేస్తున్నాడు. తినమంటే ఉరికిపోతాడు, డ్యాన్స్ చేయమంటే ఫస్ట్ ఉంటాడు. అసలు వాడికైతే ఎంత ఇష్టమో, అసలు డ్యాన్స్ అంటే వాడికి చాలా ఇష్టం. ఇంకా వాళ్ళ అత్తగారు కూడా వచ్చి రాఖీ ట్రై చేస్తున్నారు. ఇక్కడ చూసి కూడా ఇద్దరు సిస్టర్స్ ఉన్నారనమాట. ఇద్దరు వచ్చేసి ఇంకా రాఖీ కట్టంగా హ్యాపీ అంటున్నాడు. చిన్నగున్నప్పుడైతే అసలు కట్టించుకోకపోయేది, ఇప్పుడైతే మంచిగా కూర్చొని కట్టించుకుంటున్నాడు. అస్సలు కట్టించుకోకపోయేది చిన్నగున్నప్పుడైతే. ఇప్పుడైతే మంచిగా కూర్చున్నాడు బొమ్మలాగా. ఇదంతా మా మొత్తం వీడియో అంతా తీసి లాస్ట్కి ఒకసారి పెడతామని చెప్పేసి పెడుతున్నాను. ఇంకా మీకు కనుక మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ధ్రువ్ వీర్ కళాకోటి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.